వెల్కమ్ టు బద్రువాల్. నేను ఇప్పుడు పెయింట్ పార్ట్ 2 చెప్పబోతున్నా. మళ్ళీ ఇది లాస్ట్ పార్ట్ పెయింట్లో. వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం మన పెయింట్ని. పోయిన ఎపిసోడ్లో మనం ఇక్కడ డౌన్ యారో దా చెప్పుకున్నాం. మళ్ళీ బ్రష్ చేసుకోండి చెప్పలేదు నేను. బ్రషెస్ ప్రతిదీ చూపిస్తాను. దీనిలో ఫస్ట్ నార్మల్ బ్రష్ అంటే ఇలా అవుద్ది. థిక్నెస్ తక్కువ ఉందని పెంచుకోవచ్చు కూడా. మళ్ళీ బ్రష్ ఇది క్యాలిగ్రఫీ బ్రష్ అంటే ఫౌంటైన్ పెన్ ఉండిద్ది కదా, ఫౌంటైన్ పెన్ లాగా ఇలా ఇటు సైడ్ పోతే సన్నగా వచ్చిద్ది, కింద సైడ్కి పోతా ఉంటే లడ్డుగా వచ్చిద్ది. కావాలంటే చూడండి. చూసారా ఇక్కడ ఎంత సన్నగా వచ్చిందో, మిగతా ఇటు సైడ్కి పోయేటప్పుడు చాలా సన్నగా ఉంది. ఇటు కూడా ఇది క్యాలిగ్రఫీ బ్రష్. ఇంకా ఈ క్యాలిగ్రఫీ పెన్ రివర్స్, ఇప్పుడు చేసిన దానికి రివర్స్. ఇదిగోండి. దీనిలో ఇటు సైడ్ వచ్చేవి, అంతకుముందు మనకి ఇటు సైడ్ వచ్చేదైతే ఇలా సన్నగా వచ్చింది, కానీ ఇప్పుడు ఇటు సైడ్ అయితే సన్నగా ఉంది. అది క్యాలిగ్రఫీ పెన్ను. నెక్స్ట్ ఏ బ్రష్ చెప్పా కదా, చాలా స్పీడ్గా అంటే డాట్స్ డాట్స్ లాగా వచ్చిద్దని. కావాలంటే ఒకే చోటు ఉంచితే ఇలానే వచ్చింది. కొంచెంసేపు టైం పడితే కరెక్ట్గా ఇదిగోండి నీట్గా ఫుల్గా వస్తుంది. నెక్స్ట్ ఆయిల్ బ్రష్. ఆయిల్తో గీసినట్లు ఉండిద్ది, అంటే ఆయిల్ వాడి చేసినట్లు. కొంచెం దూరంతో ఇంకా అయిపోద్ది ఆయిల్ బ్రష్. ఎంత క్లిక్ చేసినా కానీ మధ్యలో ఆగిపోద్ది. కొంచెం దూరం అదే లేదు. ఇది ఎయిర్ బ్రష్. నెక్స్ట్ ఆయిల్ బ్రష్. తర్వాత క్రేయాన్. రియాలిటీలో క్రేయాన్ గీసినట్లు గీసిద్ది. ఇదిగోండి, క్రేయాన్ ఎలా గీసిద్దో అలానే గీస్తుంది. నెక్స్ట్ క్రేయాన్ అయిపోయింది. మార్కర్ అంటే మనం రోజు యూజ్ చేసే మార్కర్ కొంచెం లైట్ ఉండిద్ది. ఒకే దాని మీద ఎక్కువ డ్రా చేసేటప్పటికి బ్లాక్ అయిపోద్ది. ఫస్ట్ ఇలా ఉంది, నెక్స్ట్ 2 సార్లు 2 టైమ్స్కి 3 టైమ్స్కి ఇంకా డార్క్ అయిపోయింది. 5th టైంకి 2 3 4 5 ఇప్పుడు డార్క్ అయిపోయింది. ఇంకా డార్క్ చేయాలంటే దాని మీద మళ్ళీ పూస్తూ ఉండాలి. దాని బదులు నార్మల్ మార్కర్ వాడచ్చు. నేనంటే లైట్గా రాను. నెక్స్ట్ న్యాచురల్ పెన్సిల్. నార్మల్గా మనం వాడుతున్న పెన్సిల్, ఆ పెన్సిల్ ఎలా అయితే డ్రా చేస్తుందో అలానే డ్రా చేసిద్ది. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని అంతా తీసేయాలంటే కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్. అన్నింటినీ సెలెక్ట్ అయింది. కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేస్తే అంతా డిలీట్ అయిపోయింది. పెన్సిల్ ఇవ్వండి, న్యాచురల్ పెన్సిల్ లాగా వస్తుంది. కరెక్ట్గా న్యాచురల్ పెన్సిల్ ఎలా గీసిద్దో అలానే
ఒకే చోట ఎక్కువ సార్లు గీస్తే ఎక్కువ బ్లాక్ అవుతా ఉండిద్ది. ఇదిగోండి. ఇదిగోండి ఎంత బ్లాక్ అవుతుందో. అలా రాసే కొద్దీ డార్క్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ వాటర్ కలర్. ఇది కూడా వాటర్ కలర్. ఆయిల్ ఎలానో ఇది వాటర్ కలర్ కూడా అలానే. ఎక్కువసేపు రాదు. సేమ్ వాటర్ కలర్ ఆయిల్ కలర్ ఎలా అయితే అవుద్దో అలానే సేమ్ అయిపోద్ది. ఎక్కువసేపు ఉండదు. ఇవ్వండి. ఎక్కువ గీయాలంటే మళ్ళీ మళ్ళీ అనుకోవాల్సిందే. ఇంకా నార్మల్ బ్రష్ చేద్దాం. నెక్స్ట్ డౌన్ ఏరో దాకా అయిపోయింది కదా. ఇప్పుడు స్టార్ సింబల్ 4 స్టార్స్ ఉండే స్టారు. ఇదిగోండి. దీనిలో చిన్న కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి. మళ్ళీ 5 స్టార్ అంటే నార్మల్ స్టార్ సింబల్ ఉంటుంది, నార్మల్ స్టార్ అది. నెక్స్ట్ ఇది ఇది కూడా స్టారే కానీ 6 ఉంటాయి. ఇది కామెంట్ ఏదైనా మనసులో అనుకుంటారా. ఇప్పుడు ఈ స్టార్ ఉంది. ఈ స్టార్కి ఇలా ఇలా పెట్టాను. దానిలో దానిలో దీన్ని కనుక యూజ్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే అలా వచ్చింది. ఐఎమ్ ద బిగ్గెస్ట్ స్టార్ అని చదువుతుంది. ఇదిగోండి. ఇప్పుడు అది ఐఎమ్ బిగ్గెస్ట్ స్టార్ అన్నట్లు అనిపిస్తుంది కదా. అంటే మనసులో అనుకునేది కార్టూన్స్లో వాటిల్లో బాక్స్ లాగా చూపిస్తారా. మళ్ళీ ఇది రౌండెడ్ బ్రాకెట్ అంటే రౌండ్గా వచ్చింది. ఇదిగోండి రౌండ్గా కామెంట్. నెక్స్ట్ ఇది క్లౌడ్ లాగా ఉండిద్ది. ఎక్కువగా వాడేది క్లౌడ్. మళ్ళీ రెక్టాంగిల్, కర్వ్డ్ రెక్టాంగిల్ ఇది వాడతారు ఎక్కువగా. ఇదేమో హార్ట్ సింబల్ మీకు తెలిసే ఉండిద్ది. ఇప్పుడు థండర్ సింబల్ లాస్ట్లో థండర్ సింబల్. సారీ ఫ్రెండ్స్, కట్ అయ్యేసరికి ఇక్కడ అంటే వీడియో కట్ అయిపోయింది, అందుకని మళ్ళీ చేయాల్సి వస్తుంది. పేపర్లో కొత్త పేపర్ తీసుకున్నా. థండర్ దాకా అయిపోయింది కదా. థండర్ తీసుకొని ఇప్పుడు ఇలా డ్రా చేసాం. ఇదేమో అవుట్లైన్ కలర్ ఎలా ఉండాలి అని, ఎలా ఉండాలి అని నేను ఇలా తీసుకున్నా. లోపల కలర్ ఎలా ఉండాలి అని. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఒక షేప్ యొక్క ఇన్సైడ్ కలర్. నేను స్కై బ్లూ తీసుకుంటున్నా. ఇంకా ఆయిల్ బ్రష్ లాగా తీసుకుంటే ఇలా, సాలిడ్ ఫిల్ లాగా తీసుకుంటే ఇలా అవుద్ది టిక్గా. క్రేయాన్ అయితే ఇలా, మార్కర్ అయితే ఇలా, ఆయిల్ బ్రష్ అయితే ఇలా, నేచురల్ పెన్సిలా లేకపోతే వాటర్ కలర్ బ్రషా. ఆయిల్ బ్రష్ తీసుకున్నా ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా జూమ్ చేయాలనుకోండి, ఇక్కడ పెట్టి డ్రాగ్ చేసుకొని జూమ్ చేసుకోవచ్చు. కావాలంటే
మీరు కనుక ల్యాప్టాప్ యూజ్ చేస్తే మీ 2 ఫింగర్స్ ఉండలా మౌస్ పాయింటర్ దగ్గర పెట్టి, అంటే కీబోర్డ్ దగ్గర మౌస్ ఉంటుందా, మౌస్ యూజ్ చేయను, మౌస్ కాదు కానీ టచ్ ప్యాడ్ ఉంటుందా, దానిలో 2 ఫింగర్స్ని దూరం నుంచి దగ్గర తీసుకొస్తే జూమ్ అవుట్ అవుద్ది. దగ్గర నుంచి దూరంకి వెళ్తా, ఆపోజిట్ డైరెక్షన్లో దగ్గర నుంచి దూరంకి వెళ్తా ఉంటే జూమ్ అవుతా ఉండిద్ది. ఇవ్వండి, ఫుల్ జూమ్ అయింది. ఇంకా జూమ్ అవ్వదు, 1000% అయిపోయింది జూమ్. ఇంకా అంటే పోద్ది. ఇది వరకు అయిపోయింది కదా. ఇదేమో లాస్ట్ థిక్నెస్, అంటే ఈ షేప్ యొక్క థిక్నెస్ ఇంత థిక్గా వచ్చింది, ఇది ఇంత చిన్నగా వచ్చింది థిక్నెస్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్స్ మీకు చాలకపోతే దీని మీద క్లిక్ చేసి కొన్ని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. వీటిలో బద్రి చెప్పినట్టేనండి, బాగా నేర్చుకోండి. బద్రి బాగా నేర్చుకుంటున్నాడు. వాడు చూసి వాడి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సబ్స్క్రైబ్ చేయించండి. ఓన్లీ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి. బద్రి వరల్డ్ 8700 ఐడి నెంబర్. బద్రి బాగా చదువుతాడు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లింక్ ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ కంటిన్యూ బద్రి సార్. ఇప్పుడు దీనిలో కలర్స్ సెట్ చేసుకోవచ్చు. ఈ కలర్ కావాలంటే ఈ కలర్, మళ్ళీ ఇక్కడ బేసిక్ కలర్స్ ఉంటాయి. వీటిలో కలర్ సెలెక్ట్ చేసుకొని పంపించుకోవచ్చు. కావాలంటే మీరు ఇలా డ్రాగ్ చేసుకొని కలర్ మార్చుకోవచ్చు. ఓకే అని క్లిక్ చేసా, ఇవ్వండి లోపల ఆ కలర్ వచ్చింది. ఈ కలర్ కన్నా ఇది చాలా యూనిక్గా ఉంది కదా. అలా మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైల్ అంటే సేవ్ చేయాలన్నా, ఓపెన్ చేయాలన్నా, లేకపోతే రీసెంట్ చూడాలన్నా, సేవ్ చేయాలన్నా, మళ్ళీ సేవ్ యాజ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్ చేయొచ్చు. ఎవరికైనా వాట్సాప్లో అయినా జీమెయిల్లో అయినా పంపించచ్చు. సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇదంతా ఇప్పుడు ఈ డ్రా చేసాం కదా, అది డెస్క్టాప్ ఉంది కదా, ఇది ఉంది కదా, దీనికి మార్చేసిద్ది. కావాలంటే చూడండి, క్లిక్ చేసా, సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఫిల్, ఓకే క్లిక్ చేసా. ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్ మారింది. నార్మల్గా మార్చాలంటే రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకుంది. ఏ కలర్ కావాలంటే రాంగ్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేసింది. పెయింట్ ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఎడిట్ అంటే కట్, కాపీ, పేస్ట్. దీన్ని కట్ చేసి కాపీ చేయడం, పేస్ట్ చేయడం, అంతే. నెక్స్ట్ ఏమో వ్యూలో స్టేటస్ బార్ ఈ టిక్కుల్ని అంటే ఉన్నట్లు స్టేటస్ బార్. ఇది గ్రిడ్ లైన్స్ అంటే బాక్సెస్గా వస్తాయి. ఇప్పుడు గ్రిడ్ లైన్ టిక్లో ఉన్నప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే పోద్ది. ఇప్పుడు రూలర్స్ అంటే సెంటీమీటర్స్లో చూపించింది. రూలర్స్ వద్దు అనుకుంటే వద్దు. మళ్ళీ ఫుల్ స్క్రీన్ కావాలంటే F11 కొట్టచ్చు కీబోర్డ్లో. F11 క్లిక్ చేస్తే ఫుల్ అయిపోద్ది. మళ్ళీ F11 ఎన్నిసార్లు క్లిక్ చేసినా బయటకు పోము. పైన ఖాళీ ఏరియా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే బయటకు వచ్చేస్తాం. ఇదేమో షార్ట్ కట్కి సేవ్, ఇలా సేవ్ కూడా చేసుకోవచ్చు. ఈ లేయర్స్ ఏంటంటే లోపల ఎన్ని లేయర్స్ ఉన్నాయి అని చెప్పిద్ది. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది. ఇంకా ఈ ఎపిసోడ్కి, ఈ పార్ట్కి ఇంత చాలు. మళ్ళీ ఇది అయిపోయింది. ఇంకా MS వర్డ్ కూడా పెడతాను, దాన్ని కూడా చూడండి, బాగా అర్థమవుద్ది.